హనుమాన్ చాలీసాలో హాత వజ్ర ఔధ్వజ విరాజై కాంథే మూంజ జనేవు సాజై అంటే ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. యక్షలోకంలో బందీగా ఉన్న దూర్వాస మహర్షిని రక్షించడానికి మన హనుమయ్య యక్షలోకం వెళ్తారు. అక్కడ యక్షరాజుతో యుద్ధం చేసి దూర్వాస మహర్షిని కాపాడతారు. హనుమ సాహసానికి దేవేంద్రుడు, దేవతలు, ఋషులందరూ మెచ్చుకొని సంతోషపడుతున్న సమయంలో విద్యుచ్చరుడైన రాక్షసుడు దేవలోకానికి వచ్చి దేవేంద్రుడితో యుద్ధం చేస్తాడు. దేవేంద్రుడికి ఆ రాక్షసుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో దేవేంద్రుడి చేతిలో నుంచి వజ్రాయుధం జారి కింద పడిపోతుంది. వాయువేగంతో మన హనుమ ఆ వజ్రాయుధం తీసుకొని విద్యుచ్చరుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుని చంపేస్తారు. హనుమ సాహసానికి మెచ్చుకొని ఇంద్రుడు వజ్రాయుధం హనుమకు బహుమానంగా ఇస్తారు. హనుమ ఎక్కడ ఉంటే అక్కడ విజయ పతాకం ఎగురుతుంది. హాత వజ్ర ఔధ్వజ విరాజై అంటే చేతిలో వజ్రాయుధంతో విజయ పతాకం మీద మన హనుమ ఎప్పుడు విరాజిల్లుతారు. మరి కాంథే మూంజ జనేవు సాజై అంటే మన హనుమ నిత్య విద్యార్థి అంటే ఎప్పుడు చదువుకుంటూ కొత్త కొత్త విషయాలను ఆసక్తిగా నేర్చుకున్న వారిని నిత్య విద్యార్థి అంటారు. మన హనుమ అనంతమైన జ్ఞాననిధి. కాంథే మూంజ జనేవు సాజై అంటే భుజం మీద మూంజాగడ్డితో తయారు చేసిన యజ్ఞోపవీతంతో అనంతమైన జ్ఞానం కలిగిన వారు మన హనుమయ్య. జై శ్రీరామ్. నమస్తే.